ఒక బ్లౌజ్ మనం వేసుకోగానే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా లూజ్ టైట్ నీట్ ఫినిషింగ్ ఎలా రావాలనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం ఎలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది మనం నేర్పించడం జరుగుతుంది బేసిక్ లెవెల్లో. మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పేపర్ కటింగ్ వస్తే ఈ పేపర్ కటింగ్ ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈ బ్రౌన్ షీట్ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి, అంటే ఈ బ్రౌన్ షీట్ ఎలా యూజ్ అవుతుంది, మల్టిపుల్ గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ పేపర్ కాదు, అది థిక్గా ఉంటుంది, కట్టింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ పేపర్ డ్రాఫ్టింగ్ కూడా మనం మల్టిపుల్ గా, అంటే మన బ్లౌజ్ ఊరికూరికే మనం మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని ఎవ్రీ టైం మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డ్రాఫ్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి కట్ చేసి నీట్ గా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. పేపర్ డ్రాఫ్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ పీస్ మీరు పెట్టేసి మార్కింగ్ చేసి నీట్ గా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మల్టిపుల్ గా మీ మెజర్మెంట్స్ తోటి మీరు డ్రాఫ్టింగ్ పేపర్ ని ఎలా చేసుకోవాలి. ఆఫ్టర్ పేపర్ డ్రాఫ్టింగ్ అనుకున్నాం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ కామన్ గా మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నా లైనింగ్ యూస్ చేసే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ లైనింగ్ ని మనం మెయిన్ పీస్ ని ఎలా జాయిన్ చేయాలి నీట్ గా. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మటుకు ఆ జాయిన్ చేసే క్రమంలో ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే క్లాత్ జరిగిపోతుంది, వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. అందుకోసమని వాళ్ళకి ఎలా పిన్స్ పెట్టుకొని, అంటే టెక్నిక్స్ మనం యూస్ చేసి ఒక బ్లౌజ్ మనం వేసుకోగానే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్ గా లూజ్ టైట్ నీట్ ఫినిషింగ్ ఎలా రావాలనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం ఎలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది మనం నేర్పించడం జరుగుతుంది బేసిక్ లెవెల్లో. మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పేపర్ కటింగ్ వస్తే ఈ పేపర్ కటింగ్ ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈ బ్రౌన్ షీట్ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి, అంటే ఈ బ్రౌన్ షీట్ ఎలా యూజ్ అవుతుంది, మల్టిపుల్ గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ పేపర్ కాదు, అది థిక్గా ఉంటుంది, కట్టింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ పేపర్ డ్రాఫ్టింగ్ కూడా మనం మల్టిపుల్ గా, అంటే మన బ్లౌజ్ ఊరికూరికే మనం మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని ఎవ్రీ టైం మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డ్రాఫ్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి కట్ చేసి నీట్ గా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. పేపర్ డ్రాఫ్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ పీస్ మీరు పెట్టేసి మార్కింగ్ చేసి నీట్ గా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మల్టిపుల్ గా మీ మెజర్మెంట్స్ తోటి మీరు డ్రాఫ్టింగ్ పేపర్ ని ఎలా చేసుకోవాలి. ఆఫ్టర్ పేపర్ డ్రాఫ్టింగ్ అనుకున్నాం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ కామన్ గా మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నా లైనింగ్ యూస్ చేసే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ లైనింగ్ ని మనం మెయిన్ పీస్ ని ఎలా జాయిన్ చేయాలి నీట్ గా. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మటుకు ఆ జాయిన్ చేసే క్రమంలో ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే క్లాత్ జరిగిపోతుంది, వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. అందుకోసమని వాళ్ళకి ఎలా పిన్స్ పెట్టుకొని, అంటే టెక్నిక్స్ మనం యూస్ చేసి